హాయ్. హలో. నమస్తే. నిన్న సుప్రీం కోర్ట్‌లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఏందంటే కేస్ ఏంటంటే ఒక షెడ్యూల్ కాస్ట్ అతను ల్యాండ్‌కి సంబంధించి పట్టా ఇవ్వట్లేదు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న ల్యాండ్ పట్టా ఇవ్వట్లేదు అని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కేస్ పెట్టాడు పోలీస్ స్టేషన్‌లో. సో, పోలీస్ స్టేషన్‌లో తను ఎళ్ళాడు. నేనిచ్చిన కంప్లెయింట్ ఏమైంది సార్ అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు ఆహ్, సరే ఈ పోలీసులు కోపమొచ్చి బూతులు తిడతారు గదా! తిడుతూ ఆ కంప్లెయినెంట్ దారిని వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చి తన కులం పేరుతో తిట్టాడు పోలీస్ ఆఫీసరు. కులం పేరుతో పోలీస్ ఆఫీసర్ తిడితే ఇతనెళ్ళి ఎస్సీ, ఎస్టీ కేస్ పెట్టాడు అతని మీద. ఇప్పుడు అది సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు వచ్చిన తీర్పు ఏంటంటే ఎప్పుడు అది 4 గోడల మధ్య పోలీస్ ఆఫీసరు అతన్ని కులం పెట్టి దూషించినప్పుడు ఎవరు లేరు. చుట్టుపక్కల ఎవరు లేరు. అతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతన్ని కులం పేరుతో తిట్టాడు. కాబట్టి ఇది ఎస్సీ, ఎస్టీ కిందకి రాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది? కోర్టులు జడ్జిమెంట్లు ఎలా ఇస్తాయంటే చట్టాలను బట్టి జడ్జిమెంట్లు ఇస్తాయి కోర్టులు. న్యాయాన్ని బట్టి జడ్జిమెంట్లు ఇవ్వవు. కోర్ట్ విల్ ఫాలో ది కాన్స్టిట్యూషన్ అండ్ యాక్ట్స్. గవర్నమెంట్ యాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ చట్టాలు ఎవరు చేస్తారంటే పార్లమెంట్లో చేస్తారు చట్టాలు. ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన చట్టం 1989లో ఎస్సీ, ఎస్టీకి చట్టం ఒకటి చేశారు. అప్పుడు వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు బీజేపీ సపోర్టెడ్ బై బీజేపీ అనుకుంటా. సరే ఏదైనా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కాదు. 1989లో ఒక చట్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి చేశారు. ఒక మంచి పని చేసింది గవర్నమెంట్ ఆ టైంలో. అయితే దాంట్లో ఒక క్లాజ్ రాశారు. ఆ క్లాజ్ ఏంటంటే సెక్షన్ 3(1)R ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ 1989 3(1)R అనేటువంటి ఒక క్లాజ్ ఉండేది. ఆ క్లాజ్ ఏంటంటే పబ్లిక్లో ఇది ఇలా రాస్తే ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ దట్ ది అక్యూజ్డ్ ఇంటెన్షనల్లీ ఇన్సల్టెడ్ ఆర్ ఇంటిమిడేటెడ్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ విత్ ది ఇంటెంట్ టు హ్యూమిలియేట్ ఇన్ ఏ ప్లేస్ విదిన్ పబ్లిక్ వ్యూ అని ఒక పదం ఉండేది. పబ్లిక్ వ్యూ అనే పదం ఉండేది. అంటే పబ్లిక్గా అతన్ని అవమానించాలనే ఉద్దేశంతో తను కులం పెట్టి దూషిస్తే, అందరి ముందు అవమానిస్తే కులం పేరుతోటి అది ఎస్సీ, ఎస్టీ కిందకు వస్తుంది అనేటువంటి ఒక క్లాజ్ ఉందన్నమాట సెక్షన్ 3(1)Rలో. సెక్షన్ 3(1)S ఇంకొక క్లాజ్ ఉండేది. ఇదేంటంటే కాన్స్టిట్యూటింగ్ ఎన్ అఫెన్స్ సెక్షన్ 3(1)S ఆఫ్ ది యాక్ట్ ఇట్ వుడ్ బి నెసెసరీ దట్ అక్యూజ్డ్ అబ్యూస్డ్ ఎనీ మెంబర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ బై కాస్ట్ నేమ్ ఇన్ ఎనీ ప్లేస్ విదిన్ పబ్లిక్ వ్యూ అని ఉంటుంది. అందరూ చూస్తూ ఉండగా అతన్ని ఏమంటారు అవమానిస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని ఉందన్నమాట. సో కాబట్టి ఆ చట్టం ఉంది కాబట్టి చట్ట పరిధిలో జడ్జిమెంట్లు వస్తాయి. ఒకవేళ జడ్జికి ఇది అన్యాయం అనిపించినా సరే తీర్పిచ్చేటువంటి జడ్జికి ఇది అన్యాయం అని తెలుసు. తనకి తెలిసినప్పుడు కూడా జడ్జి ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తాడంటే సాక్ష్యాధారాలు జడ్జిగా ఇప్పుడు ఒక రేపటి మర్డర్ కేసు వెళ్ళింది. సాక్ష్యాధారాలు మొత్తం కూడా తన ఇంట్యూషన్ చెప్తుంది నిజంగా ఇది ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని. బట్ సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేనప్పుడు కోర్టు జడ్జిమెంట్లు ఏం చేస్తాయంటే సాక్ష్యాలను బట్టిస్తాయి. ఈవెన్ దో దే నో దట్ ఇట్ ఈస్ రాంగ్ జడ్జిమెంట్ దే విల్ గివ్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్. అలాగే ఇలా చట్టాలు కూడా చట్టాలను బట్టి వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు కోర్టులు. ఓకే, అలా వచ్చిందే నిన్న జడ్జిమెంట్. ఈ యొక్క 1989 చట్టం ప్రకారం సెక్షన్ 3(1)R ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్ ప్రకారం అందరి ముందు దూషిస్తేనే ఎస్సీ, ఎస్టీ కిందకు వస్తుంది అనేటువంటి క్లాజ్ ఉంది. కాబట్టి ఆ క్లాజ్ ప్రకారం ఇది ఎస్సీ, ఎస్టీ కిందకి రాదు. ఎందుకంటే 4 గోడల మధ్య అతన్ని కులం పెట్టి దూషించాడు అనేది కేసు. ఓకే, కాబట్టి కోర్టు జడ్జిమెంట్లో ఎలాంటి తప్పులేదు. కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిలది ఎలాంటి తప్పులేదు. చట్టంలో తప్పు ఉందని నేను అంటున్నా. చట్టంలో తప్పు ఉంది అంటున్నా. ఈ చట్టం చేసిన వాళ్ళు ఈ క్లాజ్ రాయటం అనేదే పెద్ద పొరపాటు అని నేను అంటున్నా.
ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాడిని అందరి ముందు తిడితేనే అతను ఎస్సీ, ఎస్టీ పెట్టాలి అంటే 4 గోడల మధ్య తిడితే పెట్టకూడదా? అనేది ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కులం పేరు పెట్టి దూషిస్తే అంటే జనాల ముందు కులం పేరు పెట్టి దూషిస్తేనే అతను బాధపడతాడా? ఎవరు లేనప్పుడు బాధపడ్డా? ఎవరు లేనప్పుడు బాధపడరు. ఇప్పుడు 4 గోడల మధ్య ఎవరు లేరు. నేను ఎవరో ఉన్నారనుకోండి ఒక వ్యక్తి. నన్ను కులం పేరు పెట్టి దూషించాడు. నేను బాధపడినా? మానసికంగా కునిగిపోనా? మానసిక సంఘర్షణ గురవనా? మానసిక వేదన గురవనా? ఏంటి ఇలాంటి చట్టాలు చేస్తారా? పార్లమెంట్లో కూర్చొని ఇలాంటి క్లాజుల్లో రాస్తారా? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు జనాల ముందు తిడితేనే వాళ్ళు హర్ట్ అవుతారు అనేది పొరపాటు. అది ఎవరు లేనప్పుడు కూడా నువ్వు కులం పెట్టి పేరు దూషిస్తే అంటే వాడు మానసికంగా కృంగిపోతాడు. ఇదేంటి అంటే ఏంటి, నేను నా కులం చిన్నదా? అంటే నేను ఈ కులంలో పుట్టడం నా తప్ప? ఈ కులం అనేది అంటరాని కులమా అనేది ఎవరు లేనప్పుడు కూడా బాధపడతాడు. అందరూ ఉన్నప్పుడే కాదు, పబ్లిక్లో తిట్టినప్పుడే కాదు, ఎవరు లేనప్పుడు కూడా బాధపడతాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి చట్టాలు చేసి ఓకే. నేను కోర్టు జడ్జిమెంట్ అని అంటలా. ఈ 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్లో క్లాజ్ రాసినటువంటి పార్లమెంట్లో రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నా నేను. ఆ చట్టాన్ని ఇంకా బలంగా చేయాల్సింది. చాలా వీక్గా రాశారు ఆ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని. ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాధ అనేది మానసిక సంఘర్షణ కూడా, అది ఫిజికల్ అటాక్ కంటే ఘోరమైనది అది. అలాంటి చట్టాన్ని మీరు అక్కడ క్లాజ్ పెట్టడం తప్పు. ఈ 1989 షెడ్యూల్ క్యాస్ట్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో. ఓకే, కేసులు కొన్ని ఉంటాయి. కేసు విత్ ఎవిడెన్స్, కేసు వితౌట్ ఎవిడెన్స్ అండ్ ఫాల్స్ కేసు, 4 రకాల కేసులు ఉంటాయి. కేస్ క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, ఒక కేస్ విత్ ఎవిడెన్స్, క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు ఉండవు. కేస్ వితౌట్ ఎవిడెన్స్, మా దగ్గర అన్యాయం జరిగిద్ది వాడికి, అదే చెప్పాను కదా, ఎవిడెన్స్ లేకపోతే అన్యాయం జరిగిపోయింది. క్రైమ్ జరిగింది బట్ ఎవిడెన్స్ లేదు, అన్యాయం జరిగిపోయింది బాధితుడికి. ఫాల్స్ కేసు, అసలు క్రైమే జరగలేదు, జరిగిందని బాధితుడే అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు ఫాల్స్ కేసుని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మీరు ఆధారాలు చూపించండి అని ఒక క్లాజ్ పెట్టారు, అది సరిపోతుంది కదా. ఫాల్స్ కేసు ఎవడంటే వాడు పోయి ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బెదిరిస్తున్నారు, కులం పెట్టి దూషిస్తున్నారు అని చెప్పి బెదిరిస్తున్నారు అని అంటే ఆ కేసు పెట్టగానే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ చూపించాలి కదా. ఎవిడెన్స్ లేకుండా కేసులు నిలబడవు కదా. ఓకే రైట్. అయితే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే 2018లో ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఎవరైనా ఫైల్ చేస్తే వెంటనే అరెస్ట్ చేయాలని ఒక చట్టంలో ఉంది. వెంటనే అరెస్ట్ చేయాలి. మీరు మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ప్రాథమిక ఆధారాలు గ్యాదర్ చేస్తామని, తర్వాత ఇంట్రాగేషన్ పేరుతో 1 రోజులు 2 నెలల తర్వాత తిప్పుకొని ఈలోపు వాళ్ళు బెయిల్ తెచ్చుకొని, ఇలా కాదు, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేయాలని ఉంది. దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు. దేశవ్యాప్తంగా గొడవ జరిగితే 2018లో దేశవ్యాప్తంగా గొడవ జరిగితే 2018లో ఆ డెసిషన్ వెనక్కి తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. డెసిషన్ వెనక్కి తీసుకొని వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా ఒక బిల్లు పెట్టారు కేంద్రంలో. సో సమ్మాట్గా సద్దుమణిగింది. ఓకే, ఇప్పుడు నేననేది ఏంటంటే, ఒక భార్యాభర్తలు 4 గోడల మధ్య కొట్టుకుంటారు, భార్యాభర్తలు 4 గోడల మధ్య తిట్టుకుంటారు, భార్యాభర్తలు 4 గోడల మధ్య గొడవలు జరుగుతాయి. కానీ ఆ స్త్రీకి మీరు గృహహింస చట్టం పెడుతున్నారుగా. ఇప్పుడు భర్త భార్యను తిట్టట్లేదు, కొట్టట్లేదు, ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్, కానీ చూటుపోటు మాటలతో మానసికంగా వేధిస్తున్నాడు. గృహహింస చట్టం కింద తీసుకుంటున్నారుగా. మీరు బయట 4 గోడల మధ్య అవమానిస్తేనే మీరు భార్యను అవమానించినట్టు, 4 గోడల మధ్య కొడితేనే మీరు మహిళలను కొట్టినట్టు, 4 గోడల మధ్య అందరూ చూస్తూ ఉండగా తిడితేనే తిట్టినట్టు అనేవి అంటలేదు కదా. మానసిక సంఘర్షణ, ఒక మహిళ ఒక బలహీనరాలు కాబట్టి, మహిళ అనే బలహీనరాలు కాబట్టి ఉమెన్కి సంబంధించిన సపరేట్ చట్టాలు వచ్చినాయి టు ప్రొటెక్ట్ ఉమెన్. ఓకే, ఆ సపరేట్ చట్టాలు ఉన్నాయి. అది 4 గోడల మధ్య ఎవరూ లేనప్పుడు తిట్టినా సరే దట్ కమ్స్ అండర్ క్రైమ్, ఎవిడెన్స్ కింద ప్రూవ్ చేస్తాయి.
అలాగే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆ 4 గోడల మధ్య తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో తిట్టొచ్చని ఆ చట్టాలు పెడతారు. ఎట్లాంటి చట్టాలు? ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. అంత అసలు ఈ కులం అనే దాన్ని తీసేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే, అసలు ప్రయత్నం చేయకుండా, అసలు కులాలనే దాన్నే తీసేయాలని ప్రయత్నం చేయకుండా, భారతదేశంలో ఉన్నటువంటి ఈ గజ్జికి మందు తామర అనేటువంటి గద్దికి మీరు మందు పూయకుండా ఇలాంటి లూప్ హోల్స్ పెట్టేసి మళ్ళీ ఆ చట్టాలు ఇలాంటి చట్టాలు చేసినప్పుడు మీరు స్ట్రాంగ్ చేయకుండా మీరు వీక్ చేయడానికి ప్రయత్నం చేశారు 2018లో బీజేపీ వాళ్ళు. కోర్స్ వాళ్ళు రివర్ట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల మధ్య గొడవ గొడవ చేశారని. ఓకే. సరే ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఎవరైతే ఇప్పుడు అధిక రాష్ట్రంలో ఉన్నారో ఈ క్లాజ్ని ఇమ్మీడియట్గా మీరు ఎత్తేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మీరు రాయండి. ఇది అన్యాయం. ఎందుకంటే ఒక వ్యక్తిని మానసికంగా కులం పేరుతో దూషిస్తే అది 4 గోడల మధ్య దూషించినా సరే అది క్రైమే. ఎందుకంటే నా చుట్టుపక్కల జనాలు చూస్తూ ఉండగా నన్ను తిట్టారని నేను బాధపడను. ఒక కులం పేరు తిట్టినప్పుడు వాడు సైకలాజికల్గా అంటే ఏంటి, నా కులం అనేది నేను అంటరాన్ని ఉన్నా అనేటువంటి ఫీలింగ్ని మీరు క్రియేట్ చేస్తారు. అది మనుషులు పెట్టినటువంటి ఒక వ్యవస్థ, కులహంకారంతో పెట్టినటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని తీసేయటానికి, నీరుగార్చడానికి, ఎలిమినేట్ చేయడానికి, రుద్దటానికి చట్టాలు తీసేయాల్సింది పోయి ఇంకా బలమైన చట్టాలు తీసుకురావాల్సింది పోయి ఇట్లాంటి లూప్ హోల్స్, వీక్ చట్టాలు చేసి షెడ్యూల్స్ ఎస్సీ ఎస్టీలని ఇంకా బాధించడానికి మీరు ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇమ్మీడియట్గా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇది రాయండి. క్లాజ్ సెక్షన్ 3(1)R ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో 1989 యాక్ట్, ఆ క్లాజ్ని ఎత్తేసి అంతర్గతంగా 4 గోడల మధ్య తిట్టినా సరే, కులం పేరుతో తిట్టినా సరే అది క్రైమ్గా మీరు చట్టం చేయాలని నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.